హలో! వెల్కమ్ టు Excel.com. మీరు గాని జర్నీలో మాస్టర్స్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేయాలనుకుంటే, ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకోసమే. మీ మీ రిలేటివ్స్‌కి గాని, మీ ఫ్రెండ్స్‌కి కానీ ఎవరైనా జర్నీలో మాస్టర్స్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేయాలనుకుంటే, వాళ్ళకి ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో, బేసిక్‌గా వచ్చేసి అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. లైక్ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అంటే ఏంటంటే, లైక్ మీకు వచ్చిన మార్క్స్‌కి, మీకున్న గ్రేడ్ పాయింట్స్‌కి, తర్వాత మీకొచ్చిన ఐఎల్టీఎస్ మార్క్స్‌కి, జర్మన్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అంటే అది, తర్వాత ఏంటి మీరు ఎంచుకున్న లొకేషన్ బట్టి వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్‌లో. ఓకే. సో, అందు అందుకే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది చాలా ఆచితూచి మనం యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ మనం ఎవరి దగ్గరైనా ఒకవేళ తీసుకున్నా, లేదా మనకు మనంగా చేసుకున్నా, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ స్టెప్. లైక్ అదే మనకి త్రూ ఔట్ ఇంకా త్రూ ఔట్ ద ప్రాసెస్ ఆ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఆ యూనివర్సిటీలో ఉన్న ఆ లిస్ట్‌లో ఉన్న యూనివర్సిటీస్‌కి మనం అప్లై చేయగలిగేలా ఇవి చూసుకోవాలి. సో, బేసిక్‌గా వచ్చేసి మనకి మేము చాలా చోట్ల చూసాము. సో, ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్ ఇచ్చేసి వీటిలకి అప్లై చేయండి. మీకు ఇవి తప్ప వేరే ఏమి ఎలిజిబిలిటీ లేవంటారు. బట్ మేమైతే అలా కాదు. మేమైతే మొత్తం జర్మనీలో ఉన్న మాస్టర్స్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ అని మెకానికల్ ఇంజినీరింగ్ రిలేటెడ్ యూనివర్సిటీస్ అన్నీ ఒక లిస్ట్‌లో ప్రొవైడ్ చేసాం. అన్నీ అంటే ఏంటి ప్రైవేట్, పబ్లిక్ కూడానంటే ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్. నో ప్రైవేట్ యూనివర్సిటీస్. ఓకే. ప్రైవేట్ యూనివర్సిటీస్ అనేవి అసలు యాడ్ చేయలేదు. సో, ఎందుకు యాడ్ చేయలేదు అంటే, బేసిక్‌గా జర్మనీ అందరూ వచ్చేది ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం. సో, అలాంటిది అది వదిలేసి మేము అన్నీ ప్రైవేట్ ఇచ్చుకుంటూ పోతుంటే అందులో అర్థం ఉండదు కదా! సో, బేసిక్‌గా ఇప్పుడు చూద్దాం అసల నెక్స్ట్ చాలా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా ఉంటుందనేది. మీరిక్కడ ఎక్సెల్.కామ్ అని కొడితే హోమ్ పేజ్‌కెళ్తారు. కిందకి స్క్రోల్ చేసుకుంటా వెళ్తే మీకు ఇక్కడ మేము ఆఫర్ చేసే ప్రొడక్ట్స్ మొత్తం ఇవన్నీ కనిపిస్తాయి. మనం చూసుకుంటే సో, ఫస్ట్ మెకానికల్ ఇంజినీరింగ్ కాబట్టి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్. మీరిక్కడ చూడొచ్చు కొంచెం కిందకెళ్తే రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్. ఇక్కడ క్లిక్ చేస్తే రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్. రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ మీరు ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతారు. మీరు ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అయ్యాక మీకిక్కడ చూడండి ఎలా వర్క్ చేస్తదని. మనం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పేమెంట్ చేస్తే మనకి లిస్ట్ వచ్చేస్తది. ఓకే. మీకు ఇక్కడ షార్ట్ లిస్ట్ నౌ అని ఉంటుంది కదా! ఈ షార్ట్ లిస్ట్ నౌ క్లిక్ చేస్తే ఈ షార్ట్ లిస్ట్ నౌ క్లిక్ చేసాక మీకిక్కడ చూసుకోవచ్చు. మనం మెకానికల్ ఇంజినీరింగ్ కాబట్టి ఇంజినీరింగ్ కోర్స్ సెలెక్ట్ చేసుకుందాం. మెకానికల్ ఇంజినీరింగ్ కోర్స్. హ్మ్. ఇంజినీరింగ్ తీసుకున్నాక మాస్టర్స్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ మీద క్లిక్ చేస్తాము. వన్స్ మెకానికల్ ఇంజినీరింగ్ మీద క్లిక్ చేశాక మీరు ప్రొసీడ్ విత్ పేమెంట్ ఇవన్నీ చేసేస్తే మీకు లిస్ట్ వస్తది. సో, మాకు ఇవన్నీ ఎందుకు తలనొప్పి ఏంటి అనుకుంటారా? మీకిక్కడ స్క్రీన్ మీద క్యూఆర్స్ కూడా కనిపిస్తుంది కదా! దాన్ని స్కాన్ చేశారనుకోండి. మీకు ఈజీగా డైరెక్ట్ ఈ పేజ్‌కి రీడైరెక్ట్ అయిపోతారు. సో, ఇవేం అక్కర్లేదు. సో, అయితే క్యూఆర్స్ కోడ్ స్కాన్ చేయండి. లేదా వీడియోలో చూపించిన విధంగా నెక్స్ట్‌ల్.కామ్ అన్న పేజ్‌కి వెళ్ళండి. సో, అంతా అయిపోయింది బానే చెప్పేసి ఎళ్ళిపోతున్నాడు. అప్పుడే ఎళ్ళట్లేదు. అసలు ఆ లిస్ట్ ఎలా ఉంటదో మీకు చూపిస్తాను. ఓకే. సో, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది ఇక్కడ మీకు చూడొచ్చు. యూనివర్సిటీ నేమ్ ఇస్తాం మేము. లొకేషన్, కోర్స్, తర్వాత నంబర్ ఆఫ్ సెమిస్టర్స్ ఏంటి, ఇంటేక్ ఎన్ని, అప్లికేషన్ స్టార్ట్ డేట్, డెడ్‌లైన్, ఫీస్, సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, ఐఎల్టీఎస్ కాన్ఫరెన్స్ వగైరా మీకు చెప్పినట్టుగానే అన్నీ ఉన్నాయి. సో, ఇప్పుడు సరదాగా ఈ లిస్ట్‌తో ఆడుకుందాం. ఆడుకోవడం అంటే ఏదో డిలీట్ చేసేయడం కాదు. ఇక్కడ చూడండి మీకు ఫిల్టర్స్‌తో పాటు వస్తది. సో, ఏంటంటే ఫిల్టర్ బై ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆహ్, ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటది. అసలు మనకి ఏంటి ఏది అనేది ఇక్కడ మొత్తం ఇదంతా మనకి మీకిక్కడ ఫిల్టర్స్‌తో పాటు ఎందుకు ప్రొవైడ్ చేస్తామంటే ఆహ్, కొంతమందికి గేట్ ఉంటది. కొంతమందికి గేట్ ఉంటది. సో, మాకు గేట్ అక్కర్లేదు మొత్తం అన్ని చూడాలి అనుకునేళ్ళకి గేట్ ఫిల్టర్ పెట్టుకుంటే అంటే గే నో గేట్ ఎగ్జామ్ జీఆర్ఈ, జీమాట్ నో జీఆర్ఈ, జీమాట్ గేట్ ఎగ్జామ్ లేనోళ్ళకైతే ఆ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మాకు ఉన్నవే కావాలనుకుంటే గేట్ ఎగ్జామ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని మిగతావన్నీ డీసెలెక్ట్ చేస్తే వస్తది. అలాగే దీనికి ఇలా వెళ్ళిపోతూ ఉంటే మీకు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ వస్తది. తర్వాత బ్యాచిలర్ ఎన్ని ఈసీటీఎస్ పాయింట్స్ ఉంటది. ఈసీటీఎస్ అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ సిస్టమ్ పాయింట్స్. ఆ పాయింట్స్ ఎన్నుండాలి. తర్వాత అవి మీ దగ్గర ఉన్నాయా లేదా?
ఇది కూడా చూసుకోవడానికి ఈసీటీఎస్ పాయింట్స్. నిక్షాలాలోనే ఈసీటీఎస్ క్యాలిక్యులేటర్ ఉంటది. మీరు అందులోకెళ్ళి మీరు సేమ్ ఇందాక మీకు చూపించినట్టు రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అలా కొంచెం కిందకెళ్తే మీకు ఈసీటీఎస్ క్యాలిక్యులేటర్ కనిపిస్తది. అలాగే జర్మన్ గ్రేడ్ పాయింట్స్ ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో, ఒకవేళ మీకు తెలియకపోతే మీ ఈసీటీఎస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మొత్తం ఇవన్నీ మీకు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది. సో, చూసారా మీకు మొత్తం అన్ని నిమిషాల వెబ్‌సైట్‌తోనే తెగిపోతున్నాయి. ఈసీటీఎస్ క్యాలిక్యులేటర్ ఏంటి, జర్మన్ జీపీ ఏంటి, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఏంటి, తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్, తర్వాత జర్మన్ లాంగ్వేజ్ కోర్సెస్ ఇవన్నీ మొత్తం అన్ని నిమిషాల వెబ్‌సైట్‌లో చేరిపోతున్నాయి. సో, బేసిక్‌గా నేను చెప్పొచ్చేదేంటంటే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఒకే సొల్యూషన్ నిక్షాలా.com. సో, బేసిక్‌గా అయితే దీన్ని యూజ్ చేసుకొని వైస్‌గా యూజ్ చేసుకుంటే మాత్రం మీరైతే మంచి మంచి యూనివర్సిటీస్‌లో ల్యాండ్ అవుతారని నా ఫీలింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.